Good morning children, welcome to GK class. Today we are going to start the second chapter of your GK syllabus, that is our body. In the first chapter we had discussed about rocks and minerals. Now coming to second chapter, our body. Right, here see, basically in our body there are organs are there. What are there in our body? Organs. Basically what is meant by organ means, organ is which performs a specific function. Okay, organ means which performs a specific function. In our human body there are so many organs are there which perform, each organ performs its specific function. Each organ performs its specific function. ఒక్కొక్క ఆర్గాను దానికి సంబంధించినటువంటి పని అనేది చేస్తుంది. ఈచ్ ఆర్గాన్ పర్ఫార్మ్స్ ఇట్స్ స్పెసిఫిక్ ఫంక్షన్. క్లియర్ ఎవ్రీవన్? ఇన్ దిస్ వే దెర్ ఆర్ సో మెనీ ఆర్గాన్స్ ఇన్ అవర్ బాడీ, బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్. సి, our body has various parts called organs. Okay, simply saying organs means parts. Our body parts are called organs which perform different functions. Clear everyone? Our body parts are nothing but organs which perform different functions. Okay, several organs combinedly, otherwise several organs together means combinedly perform one major function for the body. ఇలాంటి ఆర్గాన్స్, ఓకేనా, చాలా ఆర్గాన్స్, ఓకే, కొన్ని ఆర్గాన్స్ కలిసి ఒక పెద్ద ఫంక్షన్ అనేది చేస్తే, ఓకేనా, సెవెరల్ ఆర్గాన్స్ టుగెదర్ పర్ఫామ్ వన్ మేజర్ ఫంక్షన్ ఫర్ ద బాడీ. అలాంటప్పుడు ఏమంటామంటే రెస్పిరేషన్, డైజెషను, ఇలాంటి పెద్ద ఫంక్షన్స్, ఓకేనా, కొన్ని ఆర్గాన్స్ కలిసి ఒక పెద్ద ఫంక్షనింగ్ అనేది జరిగితే దాన్నే మనము ఒక సిస్టమ్ అంటాం. ఓకేనా, దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ ఏం ఫామ్ చేస్తాయి? ఒక సిస్టమ్ని ఫామ్ చేస్తాయి. ఓకేనా, బేసిక్గా ఆర్గాన్ అంటే హ్యూమన్ బాడీ యొక్క పార్ట్ విచ్ పర్ఫార్మ్ స్పెసిఫిక్ ఫంక్షన్. క్లియర్? Organ means it is the part of the human body which performs different functions or otherwise specific functions. Group of organs together form, okay, group of organs together form, okay, one large functioning. Okay, those organs together forms a system. Okay, those organs combinedly or otherwise together form a system. Clear everyone? That is called a system. Okay, in this way in our human body there are so many systems are there. Systems is nothing but group of organs performing one major function. System means a group of organs performing a major function. ఓకేనా, ఇలాంటి చిన్న చిన్న ఆర్గాన్స్ అన్నీ ఒక గ్రూపుగా ఫామ్ అయ్యి ఒక పెద్ద ఫంక్షన్ అనేది జరిగితే దాన్ని ఆ సిస్టమ్, ఆ సెటప్ అంతా కూడా ఒక సిస్టమ్ అంటాం. అలాంటి సిస్టమ్స్ మన హ్యూమన్ బాడీలో ఏవేవి ఉన్నాయంటే నర్వస్ సిస్టమ్, ఓకే, దెన్ మజిలర్ సిస్టమ్, దెన్ స్కెలిటల్ సిస్టమ్, ఓకే, దెన్ see here circulatory system, then digestive system. Still ఇంకా కొన్ని systems ఉన్నాయి. At present today we are just going to discuss these 5 systems. In these 5 systems the first one is nervous system. నాడీ వ్యవస్థ అంటాం, nervous system. In the name itself the term it was pronouncing as nervous system. That means నర్వ్స్ ఉంటాయి అని. ఏమేమి ఉంటాయి ఇందులో? మనం ఏమన్నాము? ఒక సిస్టమ్ అంటే గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ కలిపి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది జరుగుతుంది అన్నాం. ఈ నర్వస్ సిస్టంలో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ ఏవేవి అంటే బ్రెయిన్, ఓకే, మెదడు, స్పైనల్ కార్డ్, వెన్నెముక, దెన్ నర్వ్స్, నరములు.
ఇవి 3 ఆర్గాన్స్ కలిసి చేసేటువంటి ఫంక్షనింగ్నే నర్వస్ సిస్టమ్ అంటాం. క్లియర్ ఎవ్రీవన్? దీస్ 3 ఆర్గాన్స్ పర్ఫార్మ్స్ one major function. This system is called as nervous system. ఇది ఏం చేస్తుంది సార్ అంటే ఇట్ కంట్రోల్స్ ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీలో ఉన్నటువంటి ఆల్ ఫంక్షన్స్ని కంట్రోల్ చేసేది ఏది? నర్వస్ సిస్టమ్. నువ్వు ఏ పని చేయాలన్నా బ్రెయిన్ అనేది నీకు ఏమి ఇవ్వాలి? యాక్టివేషన్స్ని ఇవ్వాలి. నీ బ్రెయిన్ అనేది నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నువ్వు ఏం పని చేయాలన్నా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దెన్ స్పైనల్ కార్డ్ నుండి నర్వ్స్, బ్రెయిన్ నుండి స్పైనల్ కార్డ్ ద్వారా నీ బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్కి ఫంక్షనింగ్ ఏం చేయాలనేది వెళుతుందన్నమాట. తర్వాత నర్వ్స్, అవి తీసుకొని వెళ్ళేటువంటి మీడియేటర్స్ ఏవి? నర్వ్స్. ఇన్ దిస్ వే నర్వస్ సిస్టమ్ కంట్రోల్స్ ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ అవర్ బాడీ. క్లియర్ చిల్డ్రన్? దెన్ కమింగ్ టు మజిలర్ సిస్టమ్. మజిలర్ సిస్టమ్ మీన్స్ మజిల్స్ ఉంటాయి. ఆ సిస్టంలో ఏముంటాయనన్నా? మజిల్స్ ఉంటాయి. ఓకేనా? ఇన్ డీటెయిల్గా మనము కమింగ్ క్లాసెస్లో తెలుసుకుంటాం మజిల్స్లో కూడా ఏవే ఉంటాయని. దెన్ ఈ మజిలర్ సిస్టమ్ ఏం చేస్తుంది? మూమెంట్ ఆఫ్ ఆల్ బాడీ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. ఓకే, మూమెంట్ ఆఫ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. మూమెంట్ ఆఫ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ మూమెంట్ చేయాలి అంటే మనకి మజిల్స్ అనేటివి హెల్ప్ చేస్తాయి. ఓకేనా? మూమెంట్ చేయి అని ఎవరు చెప్తారు? బ్రెయిన్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి. ఓకేనా? అందుకే కంట్రోల్స్ అన్నాం. కంట్రోలింగ్ ఎవరు చేస్తారు? బ్రెయిన్. దట్ కమ్స్ అండర్ నర్వస్ సిస్టమ్. బట్ నువ్వు మూమెంట్ చేయాలి అంటే నీకు ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ రావాలి అంటే నీకు ఏది ఉపయోగపడుతుంది? మజిల్స్, కండరాలు అనేటివి నీకు మూమెంట్ చేయడానికి ఓకేనా ఉపయోగపడతాయి. ఈ విధంగా నర్వస్ సిస్టమ్ అనేది ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తే ఈ మూమెంట్ అన్నది దేని ద్వారా చేస్తాము అంటే ఈ మజిలర్ సిస్టమ్ ద్వారా చేస్తాం. విచ్ కంట్రోల్స్ మూమెంట్ ఆఫ్ ఆల్ బాడీ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ? మజిలర్ సిస్టమ్. విచ్ కంట్రోల్స్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ అవర్ బాడీ పార్ట్స్? నర్వస్ సిస్టమ్. క్లియర్? దెన్ కమింగ్ టు స్కెలిటన్ సిస్టమ్. వాట్ వీ కాల్ స్కెలిటన్ సిస్టమ్. ఓకే, ఈ స్కెలిటన్ సిస్టంలో ఏముంటాయి సార్? బోన్స్. ఓకేనా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోన్స్ అన్నీ కలిపి ఈ స్కెలిటన్ సిస్టమ్గా చెప్పుకుంటాం. ఇది ఏం చేస్తుంది? మన బాడీకి షేప్ని ఇస్తుంది అన్నమాట. నీ బోన్స్ ఏ షేప్లో అయితే ఉన్నాయో నీ బాడీ కూడా అదే షేప్లో ఉంటుంది. క్లియర్ ఎవ్రీవన్? బోన్స్ అన్నవి ఏమిస్తాయి? మన బాడీకి ఒక షేప్ అనేటివి ఇస్తాయి. అదేవిధంగా ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే ఈ బోన్స్ అన్నవి మనకి ఎనర్జీని ఇస్తాయి. ఓకే, ఇట్ గివ్స్ స్ట్రెంగ్త్. ఇట్ గివ్స్ స్ట్రెంగ్త్ టు అవర్ బాడీ. మన బాడీకి స్ట్రెంగ్త్ని ఏమిస్తాయి? ఈ యొక్క బోన్స్. అదేవిధంగా అండ్ ప్రొటెక్ట్స్. ఈ బోన్స్ అన్నవి మన లోపల ఉన్నటువంటి సాఫ్ట్ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. బోన్స్ విచ్ గివ్స్ స్ట్రెంగ్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ విచ్ ప్రొటెక్ట్స్ సాఫ్ట్ ఆర్గాన్స్ ప్రెజెన్స్ ఇన్సైడ్ అవర్ బాడీ. మన లోపల ఉన్నటువంటి సాఫ్ట్ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేసేది కూడా ఏది? ఈ యొక్క స్కెలిటన్ సిస్టమ్. క్లియర్ ఎవ్రీవన్? ఇన్ దిస్ వే we had discussed now nervous system, muscular system, skeleton system. Okay, which controls the functions of our body? Nervous system. Okay, which controls movement of our body parts? Muscular system. Then which protects soft organs inside our body? Skeleton system. And which gives shape to our body? Skeleton system. Clear everyone? Then coming to circulatory system. Okay, in our body one more system is there which we call circulatory system. Which we call circulatory system. Sir, what are the organs involved in the circulatory system? Means ఈ సర్క్యులేటరీ సిస్టంలో ఇన్వాల్వ్ అయినటువంటి బాడీ పార్ట్స్ ఏవేవి అంటే, ఆర్గాన్స్ ఏవేవి అంటే హార్ట్, గుండె, బ్లడ్ వెజిల్స్ రక్త నాళాలు, దెన్ బ్లడ్ ఓకే రక్తం. ఈ 3 ఆర్గాన్స్ కంబైన్డ్లీ ఆర్ అదర్వైజ్ టుగెదర్ formed
which system? Circulatory system. ఓకే సార్ ఈ సర్క్యులేటరీ సిస్టంలో ఏం జరుగుతుంది చూడండి. బ్లడ్ ఈజ్ పంప్డ్ త్రూ అవుట్ ది బాడీ బై హార్ట్. ఈ బ్లడ్ అన్నది మన బాడీకి మొత్తం దేని నుండి పంప్ చేయబడుతుంది అంటే హార్ట్ నుండి, త్రూ బై హార్ట్. మన బాడీకి మొత్తం బ్లడ్ ఏది పంప్ చేస్తుంది నాన్న? హార్ట్ అనేది పంప్ చేస్తుంది. ఓకే, విచ్ పంప్స్ blood to our through all the body parts is by heart. Then coming to blood vessels. ఓకేనా, ఈ బ్లడ్ అనేది ఇక్కడ ఇట్ అంటే బ్లడ్ మన బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్కి క్యారీస్ ఫుడ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. ఓకేనా, మన బాడీలో అన్ని పార్ట్స్కి ఫుడ్ని ఏది తీసుకొని వెళ్తుంది, దట్ మీన్స్ ఏది క్యారీ చేస్తుంది అంటే బ్లడ్. అదేవిధంగా అన్ని బాడీ పార్ట్స్లో ఉన్నటువంటి ఎక్స్క్రీట్ వేస్ట్ మెటీరియల్ని కూడా వెనక్కి తీసుకొని వచ్చేది ఏది? బ్లడ్డే. ఓకేనా, దట్స్ వై వీ హ్యావ్ గుడ్ బ్లడ్ అండ్ బ్యాడ్ బ్లడ్. ఓకే, గుడ్ బ్లడ్ అండ్ బ్యాడ్ బ్లడ్ అని ఉంటాయి. గుడ్ బ్లడ్ ఏం చేస్తుంది? అన్ని బాడీ పార్ట్స్కి ఫుడ్ని తీసుకొని వెళ్తుంది. బ్యాడ్ బ్లడ్ అన్ని బాడీ పార్ట్స్లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ని తీసుకొని వస్తుంది, అల్టిమేట్గా ఎక్స్క్రీట్ చేసేస్తుంది, అంటే బయటకు పంపించేస్తుంది వేస్ట్ మెటీరియల్ అంతా. రైట్, ఈ విధంగా మనకు సర్క్యులేటరీ సిస్టమ్ అన్నది ఫంక్షనింగ్ చేస్తుంది. దెన్ కమింగ్ టు డైజెస్టివ్ సిస్టమ్. ఈ డైజెస్టివ్ సిస్టంలో ఏ ఆర్గాన్స్ ఉంటాయి సార్ అంటే మౌత్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, మౌత్ దెన్ స్టమక్ లోపల స్టమక్ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగులు, లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద ప్రేగులు. ఓకేనా, తర్వాత ఇది ఎందుకు సార్ అంటే ఫర్ ద డైజెషన్, మనం తినేటటువంటి ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి. ఓకేనా, ఈ ఫుడ్ ఎందుకు డైజెస్ట్ అవ్వాలి? మనకి ఎనర్జీని ఇవ్వడానికి ఈ ఫుడ్ అన్నది ఉపయోగపడుతుంది. ఇన్ దిస్ వే వీ హ్యావ్ సెవరల్ సిస్టమ్స్ ఆర్ దేర్, అండ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ విల్ డిస్కస్ సమ్ మోర్ సిస్టమ్స్ and we will move forward. Okay, today you just keep focus on this and keep it in mind, revise so many times, then you are able to keep this matter inside your brains. Okay, which brain comes under which system? Nervous system. Okay, thank you so much, have a nice day, take care, bye bye.